హాయ్ హలో నమస్తే, నేను మీ దీపు గుర్జా. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు June 1 డెడ్ లిఫ్ట్ కాంపిటీషన్ అయితే ఉంది. నేను ప్రాక్టీస్ చేసే జిమ్లోనే, మజిల్ ఫ్యాక్టరీ జిమ్ పేరు. డెడ్ లిఫ్ట్ కాంపిటీషన్ ఉంది. సో నేను కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. టార్గెట్ తెలుసుగా 210+ డెడ్ లిఫ్ట్ చేయాలనేది టార్గెట్గా పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నా. బ్రేక్ఫాస్ట్లో యాజ్ యూజువల్ వెయిట్ గెయిన్లో ఉన్నా కాబట్టి ఓట్ షేకే ప్రిఫర్ చేస్తున్నా. సో ఈరోజు ఏంటంటే మెయిన్గా ఇదివరకు అంటే రెగ్యులర్గా తీసుకునే కార్బోహైడ్రేట్స్ కన్నా ఈరోజు కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో దట్ నాకు ఈవినింగ్ ప్రాక్టీస్ సెషన్లో కాంపిటీషన్లో మంచిగా నేను పర్ఫార్మెన్స్ ఇవ్వాలి అంటే ప్రాపర్గా స్లీప్ కూడా బాగానే ఇచ్చాను. ఆల్మోస్ట్ 10 hours స్లీప్ అయితే ఇచ్చా ఈరోజు. 10 hours స్లీప్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తీసుకుంటున్నా. మార్నింగ్ వెయిట్ వచ్చేసరికి 66.20 అయితే వచ్చింది. పర్లేదు, ఏం కాదు. సో 66.20 వచ్చిందంటే కాంపిటీషన్ టైంకి బాడీ వెయిట్ ఇవ్వాలి ఖచ్చితంగా. ఆ బాడీ వెయిట్ ఇచ్చే టైం చూస్తా ఎంత వస్తుంది ఏంటనేది. నా లెక్క ప్రకారం 66.50 66.70 అలా వస్తుంది అనుకుంటున్నా. అంటే ఒక 500 grams ఎక్స్ట్రా వస్తుంది, ఎందుకంటే ఫుడ్ తీసుకుంటా కాబట్టి. సో కార్బోహైడ్రేట్స్తో నింపాలి కాబట్టి, కొంచెం ఎక్కువ కార్బోహైడ్రేట్స్ నింపాలి కాబట్టి ఓట్ షేక్ అయితే మంచిగా కార్బోహైడ్రేట్స్ వస్తాయి. బనానా, ఓట్స్ అన్నీ వేసా కాబట్టి. వే ప్రోటీన్ కూడా మిక్స్ చేసుకున్నా. క్రియాటిన్ కూడా ఇందులోనే మిక్స్ చేసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఈవినింగ్ క్రియాటిన్ తాగుతానన్న సంగతే మర్చిపోతాను. సో అందుకని ఇప్పుడే క్రియాటిన్ మిక్స్ చేసుకున్నా. ఒకవేళ మీరు తీసుకున్నది అన్ఫ్లవర్డ్ క్రియాటిన్ అయితే ఓట్ షేక్లో మిక్స్ చేసుకోండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మర్చిపోకుండా ఉంటారు, అది మ్యాటర్. చూద్దాం ఈరోజు ఎంతమంది కాంపిటీషన్కి వస్తారు ఏంటి. ఈ కాంపిటీషన్ ఏంటంటే మొత్తం ఓపెన్ కేటగిరీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 66 kgs, 105, 120, 89, 83 ఏ బాడీ వెయిట్ అయినా ఒకటే కేటగిరీ కింద పెట్టేసి అందరినీ కంపీట్ చేయిస్తారనమాట. అందరినీ కంపీట్ చేయించి స్ట్రాంగ్ మ్యాన్కి ఒక్కరికే టైటిల్ ఇస్తారనమాట. ఎలా ఇస్తారు అంటే IPF GL క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేసి బాడీ వెయిట్కి మీరు లిఫ్ట్ చేసిన వెయిట్కి రేషియో తీస్తారు. అందులో కొన్ని పాయింట్స్ వస్తాయి. సో ఆ పాయింట్స్ ఎవరికి ఎక్కువ పాయింట్స్ వస్తాయో వాళ్ళకి స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ ఇస్తారనమాట. స్ట్రాంగ్ మ్యాన్ టైటిల్ కింద వాళ్ళు క్యాష్ ప్రైజ్ 10,000 అనౌన్స్ చేశారు. సెకండ్ ప్లేస్ వచ్చే వాళ్ళకి వే ప్రోటీన్ అనమాట. వే ప్రోటీన్ పౌడర్ నేను యూజ్ చేసే మజిల్ బ్లేజ్ బయోజెమ్ వే ప్రోటీన్ నేను ఇస్తున్నాను అనమాట. సెకండ్ ప్రైజ్ వచ్చే వాళ్ళకి. అంటే లైక్ స్పాన్సర్షిప్ వచ్చిన తర్వాత ఎవరికి ఇవ్వలేదు కాబట్టి నేను ఫస్ట్ టైం ఇది ప్రొవైడ్ చేస్తున్నాను అనమాట. కాంపిటీషన్లో ఎవరైతే సెకండ్ ప్లేస్ వస్తుందో వాళ్ళకి నేను ప్రోటీన్ పౌడర్ ఇద్దామని ఫిక్స్ అయ్యా. మన తరపు నుంచి స్మాల్ గిఫ్ట్ అనమాట. సో ఫ్యూచర్లో నెక్స్ట్ గివ్ అవేస్ కానీ ఇంకేమైనా కానీ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాను. అందులో మీలో ఎవరికైనా రావచ్చు. సో ప్రతి వీడియోని రెగ్యులర్గా ఫాలో అయితే ఖచ్చితంగా మీకు కూడా ఏదైనా నా తరపు నుంచి చిన్న సహాయం అందొచ్చు. సో ఇది మ్యాటర్. ఇప్పుడైతే నేను నోట్స్ కంప్లీట్ చేసుకొని తర్వాత అయితే మాట్లాడతాను మీతో. నిన్న కాంపిటీషన్లో వీడియో తీద్దాం, వ్లాగ్ చేద్దాం అనుకున్నా కానీ చాలామంది జనాలు వచ్చేసరికి నేను మరి ఇంకా వ్లాగ్ ఏం ప్లాన్ చేయలేదు. జస్ట్ ఫ్రెండ్స్ అందరూ ఉండి వీడియోస్ తీస్తుంటే నేను అవన్నీ నా ఫోన్లోకి తీసేసుకున్నాను అంతే. ఎందుకంటే నేను ఆ కాంపిటీషన్ బిజీలో ఉన్నాను. మొత్తం రిజిస్టర్ అయిన వాళ్ళు ఆల్మోస్ట్ 26 members అయితే రిజిస్టర్ అయ్యారు డెడ్ లిఫ్ట్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి. బట్ ఆ రోజు కాంపిటీషన్ లైక్ నిన్నే అయింది కాంపిటీషన్. నిన్న ఈవినింగ్ కాంపిటీషన్ అయింది. కాంపిటీషన్ విన్ అయ్యింది మనమే. మీకు చూస్తే అర్థమయ్యే ఉంటుంది. గెలిచింది అయితే నేనే. సో నిన్న వీడియోస్ మరేం తీయలేదు. మాట్లాడదాం అనుకున్నా మైక్ పెట్టుకొని కాంపిటీషన్ మధ్యలో కూడా. బట్ నేను ఫోకస్ అంతా దాని మీద పెట్టుకున్నాను. ఎందుకంటే నేషనల్స్ తర్వాత ఖచ్చితంగా నేను గట్టిగా ప్రాక్టీస్ చేశాను అనమాట. 205 kilos బ్రేక్ చేసి 210 kilos ఎలా అయినా చెయ్యాలి అని చెప్పి గట్టిగా 6 weeks కూడా గట్టిగా ప్లాన్ చేసి ట్రైన్ చేశాను. సో అందుకని నేను మాట్లాడుతూ ఉంటే ఏమైనా డీవియేట్ అవుతానేమో, ప్రాపర్గా నేను లిఫ్ట్ చేస్తానో చేయను అనే చిన్న డౌట్తోని మధ్యలో మరి ఇంకేం మాట్లాడలేదు. అందుకని ఇప్పుడైతే మార్నింగ్ జిమ్కి వచ్చా. మళ్ళీ నిన్న కాంపిటీషన్ అయింది నిన్న ఈవినింగ్. ఇప్పుడు మార్నింగ్ మళ్ళీ వీడియో రికార్డ్ చేస్తున్నాను. సో కాంపిటీషన్ ఎలా జరిగింది ఏంటి అనేది క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రశాంతంగా కూర్చొని వీడియో మొత్తం చూడండి. నేను ఎలా పార్టిసిపేట్ చేశాను, నాతో పాటు కంపీట్ చేసిన వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేశారు, వాళ్ళందరి వీడియోస్ కూడా మీకు చూపిస్తాను. సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఒక కాంపిటీషన్లో పార్టిసిపెంట్స్ ఎలా పార్టిసిపేట్ చేస్తారు. లాస్ట్ టైం నేషనల్స్ కూడా వీడియోస్ ఉన్నాయి, తర్వాత ఫ్యూచర్లో మీకు పెడతాను అనమాట. అవి కూడా చూడండి. సో ప్రజెంట్ వచ్చేసరికి నేను నా బాడీ వెయిట్ మీకు ఆల్రెడీ మార్నింగ్ చూపించే బాడీ వెయిట్ 66.20 అయితే వచ్చింది. సో నేను ఇంకా బాడీ వెయిట్ పెరుగుతుంది అనుకున్నాను. బట్ ఏమైందంటే నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసిన తర్వాత తిరుగుతూ ఉన్నాను అనమాట. చిన్న పనుల మీద, ఇంట్లో చిన్న పూజ అవుతుంది. సో దానివల్ల అయితే బాడీలో కంప్లీట్గా వాటర్ డ్రైన్ అవుట్ అయిపోయింది. స్వెట్ ఫుల్గా పట్టింది, సమ్మర్ కదా మీ అందరికీ తెలిసిందే. సో దానివల్ల బాడీ వెయిట్ ఇంకా తక్కువ వచ్చింది. మళ్ళీ నేను కాంపిటీషన్కి ముందు కూడా కొంచెం స్టమక్ ఫ్రీ చేసేసుకొని తక్కువ ఫుడ్ తీసుకున్నా, నార్మల్గా తీసుకున్నా, ఎక్కువ ఫుడ్ తీసుకోలేదు. ఒకసారి బాడీ వెయిట్ ఇచ్చిన తర్వాత ఫుడ్ తీసుకుందాం అని చెప్పి బాడీ వెయిట్ ఇచ్చే టైంకి అయితే 66.10 వచ్చింది.
అంటే 200 గ్రామ్స్ ఇంకా 100 గ్రామ్స్ ఇంకా తక్కువ చూపించింది నా బాడీ వెయిట్ చెప్పాలంటే. యూజువల్లీ నాకు ఎంటీ స్టమక్ చూపించేదాన్ని కానీ ఇంకా తక్కువ చూపించింది. బై లక్ అనాలో ఇంకేమనాలో తెలీదు, తక్కువైతే వచ్చింది. ఓకే, వెల్ అండ్ గుడ్. కరెక్ట్గా 5 o'clock అయితే నేను బాడీ వెయిట్ ఇచ్చేసాను. బాడీ వెయిట్ ఇచ్చిన తర్వాత 6:30కి కాంపిటీషన్ స్టార్ట్ అయింది. సో వార్మప్ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తాను చూడండి. వార్మప్ కంప్లీట్ అయిన తర్వాత నేనైతే ఫస్ట్ లిఫ్ట్ 195 kilos ఇచ్చాను. బికాస్ నాతో పాటు ఎవరైతే అంటే 16 మెంబర్స్ కంప్లీట్ చేశారో ఆ 16 మెంబర్స్లో ఉన్న 15 మెంబర్స్ కూడా 170, 180 దగ్గరే అయిపోయారు. సో అందుకని నేను హెవీగా వెళ్ళిపోకుండా ఏంటంటే మెయిన్ థింగ్ ఏంటంటే నా పిఆర్ వచ్చేసరికి 205 kilos. 205 kilos నా మ్యాక్స్. ఇంకా 100% వెయిట్ అయితే 205 kilos. సో ఎప్పుడైనా కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు మనకు ఉండే 3 attempts కూడా మనం సక్సెస్ఫుల్గా లిఫ్ట్స్ పాస్ చేయాలి అనుకుంటే ఎప్పుడు కూడా 100% వెయిట్ ఫస్ట్ అటెంప్ట్లో ఇచ్చేయకూడదు. సో ఖచ్చితంగా ఒక 85%, 90% వెయిట్ ఇస్తే మనకి ఇంకా ఛాన్స్ ఉంటుంది, స్కోప్ ఉంటుంది మన పిఆర్ బ్రేక్ చేయడానికి. సో అందుకని నేను కొంచెం అందరు కాంపిటేటర్స్ని చూసుకున్నా, అందరూ కూడా 170, 180 దగ్గరే ఉన్నారు. సో ఎందుకు ఎక్కువ ఇచ్చేయడం, కంగారు పడిపోయని చెప్పి నేను ఫస్ట్ లిఫ్ట్ అయితే 195 kilos ఇచ్చాను. ఆ 195 kilos ఎలా వచ్చిందన్నది చూడండి. 95 చూశారు కదా 195 kilos. 195 kilos బాగానే వచ్చిన తర్వాత 205 kilos డైరెక్ట్గా అంటే 10 kilos జంప్ తీసుకున్నా. ఎందుకంటే థర్డ్ అటెంప్ట్లో నేను మ్యాక్స్ అవుట్ చేద్దాము, నా పిఆర్ బ్రేక్ చేద్దాం అనే థాట్ ఉండే. నేను ఏమనుకున్నా అంటే సెకండ్ అటెంప్ట్లోనే 207 కానీ 210 కానీ చేసేద్దాం అనుకున్నాను. బట్ ఎందుకు వచ్చిన డౌట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు అంటే 16 మంది ఉన్నారు కాబట్టి కొంచెం లేట్ అవుతుందన్నమాట నాకు మళ్ళీ నెక్స్ట్ అటెంప్ట్ రావడానికి. సో గ్యాప్ ఎక్కువ పడుతుంది కదా, ఎక్కువైతే మళ్ళీ లోడ్ ఎక్కువ పడిపోతుంది అని చెప్పి నేను ఎక్కువ వెయిట్ తీసుకోకుండా 10 kilos జంప్ తీసుకుని 205 kilos చేశాను. 205 kilos వీడియో ఒకసారి చెక్ చేయండి ఎలా చేశాను. 205 సెకండ్ లెఫ్ట్ ఈజీ వచ్చిందనే. సో 205 kilos కంప్లీట్ అయిన తర్వాత 205 kilosకే నేను విన్నర్గా ఫైనల్ అయిపోయింది. బట్ నేను నా పిఆర్ బ్రేక్ నేను అసలు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసిందే నా పిఆర్ బ్రేక్ చేసుకోవడం కోసం. 205 kilos తర్వాత నేను 215 చేద్దాం అనుకున్నాను. బట్ ఏంటంటే 215 చిన్న డౌట్ ఉండే, వస్తుందో రాదా, హాఫ్ వరకే లెగుస్తుంది. ఎందుకంటే నేషనల్స్లో 210 ఫెయిల్ అయిపోయింది. 215 రాకపోతే అన్నెసరీగా పిఆర్ కూడా బ్రేక్ అవుతుంది, మళ్ళీ 205 దగ్గరే అయిపోతాను. సో రిస్క్ తీసుకోకూడదని చెప్పి ఆ టైంలోనే పార్టిసిపేట్ చేసేటప్పుడు మా డాడీ కూడా ఎదురుగా ఉన్నారు కాబట్టి మా ఫాదర్ కూడా నాకు చెప్పారు 215 అయితే హెవీ అయిపోతుందేమో, ఒకసారి ఆలోచించు, నీ పిఆర్ 210. సో 210కి నువ్వు 215 అంటే మళ్ళీ 10 kilos ఎక్స్ట్రా వేయాలి. సో రిస్క్ తీసుకుంటున్నావేమో, తీసుకోవాలనుకుంటే తీసుకో, నీ కాల్ అది, చేయాలనిపిస్తే చెయ్యి, లేదంటే డౌన్ చేయి వెయిట్ అన్నారు. సో అందుకోసమని నేను ఒకసారి అన్నీ ఆలోచించాను. ఆబ్వియస్లీ 205 kilosతోనే విన్నర్ నేను అయిపోయాను. పిఆర్ బ్రేక్ చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి రిస్క్ ఎందుకు తీసుకోవాలని చెప్పి 212.5 kilos అయితే తీసుకున్నాను. 212.5 kilos ఎలా చేశాను ఒకసారి క్లారిటీగా చూడండి. లాస్ట్ అటెంప్ట్ పిఆర్ 2.12 212.5 లాస్ట్ అటెంప్ట్ ఈజీ. బ్రో లాస్ట్ అటెంప్ట్ 212.5 డిలీట్ భయ్యా. చూసారు కదా 212.5 kilos. సో ప్రాపర్గా 6 weeks ట్రైనింగ్ కరెక్ట్గా కంప్లీట్ అయిన తర్వాత ఈ 6 weeksలో కంప్లీట్గా రికవరీ మీద ఎక్కువ ఫోకస్ చేసి 205 kilos పిఆర్ని 212.5 kilos
కి తీసుకొచ్చాను. మీ అందరికీ గుర్తుందో లేదో నాకు తెలీదు. నేనైతే ఈ ఇయర్ ఎండ్ అయ్యేలోపు అంటే 2024 ఎండ్ అయ్యేలోపు 250 కిలోస్ డెడ్ లిఫ్ట్ చేయాలనేదే నా మెయిన్ గోల్గా పెట్టుకున్నాను. ఈ 212.5 కిలోస్ చేసిన తర్వాత అయితే నా మైండ్లో స్ట్రాంగ్గా బిలీవ్ అయిపోయింది. నేను 220 కూడా ఈజీగానే అదే టైంలో చేయగలను అనే కాన్ఫిడెన్స్ వచ్చింది. ఎందుకంటే 212.5 అంత ఈజీగా వచ్చింది. మీరు కూడా చెక్ చేశారు కదా. సో ఖచ్చితంగా 220 కూడా చేస్తాను త్వరలోనే, మీకు అది కూడా చూపిస్తాను. సో నేనైతే విన్నర్గా మనకు ఒక ట్రోఫీ ఇచ్చారు. ఈ ట్రోఫీ అయితే మనకి ఇచ్చారనమాట. సో దీంతోపాటు 10,000 చెక్ కూడా ఇచ్చారు. చెక్కి అంటే లైక్ ఏంటంటే నేషనల్స్లో పార్టిసిపేట్ చేసినా, స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేసినా సరే మనకి ఏ క్యాష్ ప్రైజ్ కూడా పవర్ లిఫ్టింగ్లో చాలా తక్కువ. ఎవరు ఇలా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో, ఇప్పుడు ప్రైవేట్ ఆర్గనైజేషన్ నేను ఎందుకు అంటున్నానంటే, నేను ఇప్పుడు ఏదైతే జిమ్లో ట్రైన్ చేస్తానో ఆ జిమ్లో వాళ్ళు కండక్ట్ చేశారు, జిమ్ మేనేజ్మెంట్ కండక్ట్ చేశారనమాట. సో ఆబ్వియస్లీ వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి స్పోర్ట్స్ పర్సన్ని, అలానే జిమ్ని కొంచెం బయటికి పేరు తీసుకెళ్ళడానికి వాళ్ళు పెట్టారనమాట ఈ కాంపిటీషను. సో వాళ్ళు స్పోర్ట్స్ పర్సన్స్ని ఎంకరేజ్ చేయడం కోసం క్యాష్ ప్రైజ్ని అయితే అనౌన్స్ చేశారు. సో ఫస్ట్ ప్లేస్కి అయితే 10,000 క్యాష్ ప్రైజ్ ఇచ్చారు, మనకు అది వచ్చింది. సో సెకండ్ ప్లేస్కి నేను స్పాన్సర్ చేశాను, ఎందుకంటే మజిల్ బ్లేజ్ స్పాన్సర్షిప్ వచ్చిన తర్వాత నేను గివ్ అవే ప్లాన్ చేద్దాం అనుకున్నాను, కానీ ఇంతవరకు గివ్ అవే ప్లాన్ చేయలేదు. ఖచ్చితంగా ఫ్యూచర్లో గివ్ అవే ప్లాన్ చేస్తాను, కొంచెం పెద్దగా ప్లాన్ చేసి. ఎవరైతే నాకు ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తా, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను మోటివేట్ చేస్తున్నారో వీడియోస్ తీయడానికి, వాళ్ళందరికీ కూడా హెల్ప్ఫుల్ అవుతాను ఫ్యూచర్లో. లక్ష రూపాయలా? Second best lift 107.43 points. B. Shyam from Tuni. Y. Satish 106.28 points. సో ఇది ఈరోజు వీడియో అయితే. సో డెడ్ లిఫ్ట్ ఛాంపియన్షిప్లో నేను ఫస్ట్ ప్లేస్ అయితే వచ్చింది. సో వీడియో ఎలా అనిపించింది ఏంటి అనేది నాకు కింద కమెంట్లో చెప్పండి. వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. టాటా.